ప్రభునందు ప్రియులారా, దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి పేతురు భక్త కోటకు రాసినటువంటి మొట్టమొదటి పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం నేను చదువుతానండి. మీరు వినవలసిందిగా గమనించవలసిందిగా కోరుతా ఉన్నాను. పేతురు వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం అండి. పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపడుచుచుండగా ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. మరొకసారి చదువుతానండి. పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. చిన్న ప్రార్థన. అత్యంత ప్రేమ కనికరమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధుడ మహోన్నతుడ నీ కొందనాలు. నీ పరిశుద్ధ దినములో మమ్మల్ని అందరినీ ప్రేమించాం, నీ సన్నిధికి తోడుకొని వచ్చాం. నాయన, నీ మాటలు వినే భాగ్యాన్ని, నిన్ను స్తోత్రించే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. నీ మాటలు వారికి మీరే అందించి వాక్యానుసారమైన జీవితము కలిగి వారు ప్రవర్తించడానికి నీ సహాయం దయచేయమని యేసుక్రీస్తు వారి మహిమగల నామములో ప్రార్థన చేయుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము నోవహు భక్తుల గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. నోవహు భక్తుల గురించి ఒక 6 విషయాలు గత 2-3 వారాలుగా మనం నేర్చుకున్నాం. ఈ ఆదికాండ గ్రంథంలో 6వ అధ్యాయం అంతా మనం చదివితే భూమి బలత్కారముతో నిండిన కాలం అది. భూమి మీద ఉన్నటువంటి సమస్త నరులు తమ నడతను చెరుపు వేసుకున్న కాలం అది. అసలు ఈ భూమి మీద ఈ మనుషులను ఎందుకు సృజించానా అని దేవుడు తన మనసులో సంతాపపడి నొచ్చుకున్న కాలం అది. అలాంటి కాలంలో నోవహు యెహోవా దృష్టి యందు కృపనొందినవాడు. 6వ అధ్యాయము 8వ వచనంలో నోవహు యెహోవా దృష్టి యందు కృపనొందినవాడు. రెండవది, అలాంటి భయంకరమైనటువంటి కాలంలో 9వ వచనంలో నోవహు నీతిమంతుడు. అలాంటి భయంకరమైన కాలంలో 3వది నోవహు నిందారహితుడు. అలాంటి భయంకరమైన కాలంలో నోవహు దేవునితో నడిచినవాడు. 4 విషయాలు. అలాంటి భయంకరమైన కాలంలో దేవుడు చెప్పిన ప్రకారం నోవహు చేసినవాడు. 22వ వచనములో అట్లు నోవహు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తును అతడు చేసెను. 6 విషయాలు ఈ విధముగా మనము దేవుని వాక్యములో నుండి ధ్యానం చేశాం. నోవహు జీవితంలో నుండి ఒక్కొక్క విషయాన్ని మనము ధ్యానం చేస్తూ ఒక్కొక్క అంశాన్ని మనము దేవుని నామాన్ని బట్టి ధ్యానం చేస్తూ వచ్చాం. 6వదిగా అతడు నీతిని ప్రకటించిన నోవహు. గత వారం అతడు నీతిని ప్రకటించాడు.
ఆ భయంకరమైన కాలంలో అతడు నీతిని ప్రకటించాడు. నేటి దినాన్న ఈ పేతురు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయం 20 వచనం ప్రకారముగా ఆ ఓడలో అనగా కొందరు 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. అనగా తన కుటుంబాన్ని ఆ భయంకరమైన దినాల్లో రక్షించుకున్న నోవాహు, నీతిని ప్రకటించిన నోవాహు, యెహోవా చెప్పినట్లు చేసిన నోవాహు, దేవునితో నడచిన నోవాహు, నిందారహితుడుగా ఉన్న నోవాహు, నీతిపరుడుగా ఉన్న నోవాహు, దేవుని కృప నొందిన నోవాహు. 6 విషయాలు మనం గతంలో ధ్యానం చేశాం. నేటి దినాన్న తన కుటుంబాన్ని రక్షించుకున్న నోవాహు. దేని ద్వారా రక్షించాడు అని అంటే నీటి ద్వారా అనే మాట మనం చూస్తా ఉన్నాం. 8 మంది నీటి ద్వారా రక్షణ పొందేది. ఆదికాండ గ్రంథములో 7వ అధ్యాయము 1వ వచనం మనం చదివినట్లయితే, యెహోవా ఈ తరమి వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. రక్షణను గురించి దేవుడైన యెహోవా నోవాహుతో చెప్పుచున్నటువంటి హెచ్చరిక మాటలు. ఈ భూలోకాన్ని నేను నాశనం చేస్తాను. వారి పరిస్థితులు అంతగా బాగోలేదు. వారు తమ నడతలు చెరిపివేసుకున్నారు. వారు తమకిష్టం వచ్చినట్లు తిరుగుతూ ఉన్నారు. కాబట్టి వారి అంతము దగ్గరికి వచ్చింది, సమీపించింది. ఆ 6వ అధ్యాయంలో 13వ వచనంలో నోవాహుతో అంటున్నాడు, నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది, ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. కాబట్టి నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. పవిత్ర జంతువులలో ప్రతి జాతి పోతును 7 పెంటులను 7ను, పవిత్రములు కానీ జంతువులలో ప్రతి జాతి పోతును పెంటివి 2ను, ఆకాశ పక్షులలో ప్రతి జాతి మగవి 7ను ఆడవి 7ను, నీవు భూమి అంతటి మీద సంతతిని జీవముతో కాపాడునట్లు నీ యొద్ద ఉంచుకునుము. హెచ్చరిక. మనకు కనబడే పవిత్రమైన జంతువులు ఉన్నాయి నోవాహు. మనకు కనబడే అపవిత్ర జంతువులు కూడా ఉన్నాయి. వాటన్నిటినీ కూడా నువ్వు కాపాడాలి. ఎందుకనగా ఇంకను 7 దినములకు నేను 40 పగళ్ళును 40 రాత్రులను భూమి మీద వర్షము కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదునని నోవాహుతో చెప్పి 40 దినాలు 40 పగళ్ళును 40 రాత్రులను ప్రచండ వర్షము కురిపిస్తాను. అప్పుడు ఈ భూమి అంతా కూడా జలప్రలయముగా నిండిపడుతుంది. ఈ భూమి మీద ఏ మానవుడును, ఏ జంతువును, ఏ పక్షియో, ఏ చెట్టును బ్రతకదు. కాబట్టి నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారముగా వాటన్నిటినీ, పవిత్రమైన జంతువులను, పవిత్రమైన పక్షులను, అపవిత్రమైన వాటిని కూడా ఓడలోనికి నీవు పిలవాలి అని చెప్పాడు. ప్రచండ వర్షము చూడండి, అక్కడ మనం చూస్తా ఉన్నాం 5వ వచనంలో, తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారం నోవాహు యావత్తును చేసెను.
7వ వచనంలో నోవాహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడండ్రును ఆ ప్రవాహ జలములను తప్పించుకొనుటకై ఆ ఓడలో ప్రవేశించేది. దేవుడు నోవాహునకు ఆజ్ఞాపించిన ప్రకారము పవిత్ర జంతువులలోను అపవిత్ర జంతువులలోను పక్షులలోను నేలను ప్రాకు వాటన్నిటిలోను మగది ఆడది ఆ జత జతలుగా ఓడలో నోవాహు వద్దకు చేరేది. 7 దినములైన తరువాత ఆ ప్రవాహ జలములు భూమి మీదకి వచ్చెను. 12వ వచనములో 40 రాత్రులు 40 పగళ్ళు ప్రచండ వర్షము భూమి మీద కురిసెను. ఈ విధంగా మనము చదువుతూ ఉండగా 16వ వచనములో ప్రవేశించినవన్నీ దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరులలోనూ మగదియు ఆడదియు ప్రవేశించెను. అప్పుడు యెహోవా ఓడలో అతనిని మూసివేసేది. అతనిని ఓడ నిర్మించమని చెప్పిన వాడు దేవుడే. ఎక్కడ కిటికీ ఉండాలో, ఎక్కడ ద్వారబంధం ఉండాలో, సమస్తాన్ని ఎలా కట్టాలో అది 3 అంతస్తులుగా ఉండాలన్న సంగతిని చెప్పిన వాడు దేవుడే. కానీ ఇవన్నీ ప్రవేశించిన తర్వాత నోవాహు 3 కుమారులు, నోవాహు భార్య, నోవాహు 3 కోడండ్రులు ఈ 80 అందులో ప్రవేశించిన తర్వాత యెహోవా ఆ ఓడ తలుపు మూసెను. కారణం జలప్రళయం వస్తుందరా, ఓడలోనికి రండిరా, వర్షం కురుస్తుందరా అని నోవాహు నీతి సువార్త ప్రకటించాడు. వారు వినలేదు, త్రోసివేశారు కనుకనే ఓడలోనికి రాలేదు. వినలేదు కనుకనే ఓడలోనికి రాలేదు. ఇప్పుడు నోవాహే గనక ఓడ తలుపు మూస్తే నోవాహు బంధువులు ఉంటారు, నోవాహు రక్త సంబంధులు ఉంటారు, నోవాహుకు తెలిసిన వారు తెలియని వారు కూడా బాబు నోవాహు చచ్చిపోతున్నాం అని అంటూ ఉంటే తలుపు తీస్తాడేమో. కాబట్టి తలుపు తీయడానికి వీలు లేదు. తలుపు దేవుడే మూస్తే ఇంకెవరు తెరవగలరు? కనుక దేవుడు అతనిని ఆ జంతువులన్నింటినీ కూడా ఓడలో ఉంచి తలుపు మూసెను. ఆ జల ప్రవాహము 40 దినములు భూమి మీద ఉండగా జలములు విస్తరించి ఓడను తేల చేసినందున అది భూమి మీద నుండి పైకి లేచెను. జలములు భూమి మీద ప్రచండముగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు ఓడ నీళ్ల మీద నడిచెను. 21వ వచనంలో చివరి భాగం సమస్త శరీరులేమి, సమస్త నరులేమి, ప్రాకు పురుగులేమి చనిపోయేను, చచ్చిపోయేది కదండి. అంటే ఆనాటి కాలంలో ఆనాటి జనరేషన్ అంతా కూడా ఏమైంది అని అంటే చచ్చిపోయారు. పొడి నేల మీద ఉన్న వాటన్నిటిలోనూ నాసికారంధ్రములో జీవాత్మ సంబంధమైన ఊపిరి గలవన్నీ చనిపోయేను. 150 దినములు 24వ వచనం 150 దినముల వరకు నీళ్లు భూమి మీద ప్రచండముగా కదండి, ప్రచండముగా రావలేదు. అంటే 150 దినాలంటే 5 3 15 5 నెలలు భూమి మీద నీరుంది. 40 రాత్రింబవళ్ళు వర్షం కురిసింది. 2-3 రోజులు కుంభవర్షం కింద కురిస్తే ఈ ముంబైలో ఎంత ఘోరంగా ఉంటుందో కొన్ని ఏరియాలన్నీ మునిగిపోతూ ఉంటాయి. అక్కడ 40 రాత్రింబవళ్ళు కురిసింది. అది ప్రపంచంలో
మొట్టమొదటి వర్షం. సృష్టిలో మొట్టమొదటి వర్షం. అది వరకు వర్షం లేదా? లేదు. మరి మొక్కలన్నీ ఎలాగండి? ఆదికాండ గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. ఆదికాండ గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనం అండి. అది వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద ఉండలేదు, ఉదయందల ఏ చెట్టును మొలవలేదు. ఎలయనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు, నేలను సేద్యపురుటకు నరుడు. అది వరకు వర్షం లేదు. 6వ వచనంలో అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడిపెను. ఆవిరి లేచి భూమిని తడిపేదట. చూడండి, ఆవిరి భూమి మీద నుండి లేచి భూమి అంతటిని తడిపేది. ఈ నోవహు కాలంలో ప్రపంచంలో మొట్టమొదటి వర్షం ఎప్పుడు వచ్చిందంటే అని అడిగితే నోవహు కాలంలో వచ్చిందంటే చెప్పాలి. 40 రాత్రింబవళ్ళు ప్రచండమైన వర్షం. 8వ అధ్యాయంలో దేవుడు నోవహును అతనితో కూడా ఓడలో ఉన్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు భూమి మీద వాయువు విసిరినట్లు చేయటం వలన నీళ్లు తగ్గిపోయాయి. 3వ వచనంలో 150 దినములైన తరువాత నీళ్లు తగ్గిపోగా కదా, 150 దినములైన తర్వాత నీళ్లు తగ్గిపోగా 7వ వచనం కాకిని వెలుపలకు పోవిడిచెను. నోవహు ఓడలో నుంచి ఒక కాకిని పంపాడు. అదేం చేసిందంటే భూమి మీద నీళ్లు ఇంకిపోయే వరకు ఇటు అటు తిరుగుచుండెను, తిరిగి రాలా. కాకి అటు ఇటు తిరుగుతానే ఉంది కానీ తిరిగి వచ్చి ఏ సమాచారము ఇవ్వలేదు. తర్వాత 8వ వచనంలో మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేవో చూచుటకు అతడు తన యొద్ద నుండి నల్ల పావురం ఒక దానిని వెలుపలికి పోవిడిచెను. కాబట్టి నల్ల పావురాన్ని విడిచిపెడితే అది దానికి నిలువుటకు స్థలము దొరకలేదు గనుక ఓడలోనున్న అతని యొద్దకు తిరిగి వచ్చెను. అప్పుడు అతడు చెయ్యి చాపి దాన్ని పట్టుకొని ఓడలోనికి తీసుకునేను. పావురైన పడంట. ఏ పావురై? నల్ల పావురై. అది పాపం తిరిగి తిరిగి ఎక్కడ పాదం నిలపడానికి స్థానం లేక తిరిగి వచ్చేస్తే నోవహు దాన్ని పట్టుకుని మరలా ఓడలో పెట్టాడు. మరలా 10వ వచనంలో అతడు మరి 7 దినములు ఆగి మరలా ఆ నల్ల పావురమును ఓడలో నుండి వెలుపలికి విడిచెను. సాయంకాలమున అది అతని వద్దకు వచ్చినప్పుడు త్రొంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోట ఉండెను. చూడండి, గనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయేదని నోవహునకు తెలిసెను. అతడు ఇంకా మరి 7 దినములు ఆగి ఆ పావురమును వెలుపలకు విడిచెను. ఆ తరువాత అది అతని వద్దకు తిరిగి రాలేదు. ఎన్నిసార్లు విడిచాడు? 3 సార్లు. మొదటిసారి కాలు నిలపడానికి స్థలం లేక తిరిగి రాల, అంటే తిరిగి వచ్చేస్తుంది. 2వసారి త్రొంచబడిన ఒలీవ మొక్కను పట్టుకుని వచ్చింది. 3వసారి ఇంకా రాల, అంటే ఏంటి? ప్లేస్ దొరికింది దానికి అని అర్థం. అప్పుడు ఏమండి, మరియు 601వ సంవత్సరము మొదటి నెల తొలి దినమున నీళ్లు భూమి మీద నుండి ఇంకిపోయేను. నోవహు ఓడ కప్పు తీసి చూసినప్పుడు నేల ఆరి ఉండేను. 2వ నెల 27వ దినమున భూమి ఎండి ఉండేను. అప్పుడు దేవుడు నీవును నీతో కూడా నీ భార్యయు నీ కుమారుడును నీ కోడండ్రును ఓడలో నుండి బయటకు రండి. పక్షులు పశువులు భూమి మీద ప్రాకు ప్రతి జాతి పురుగు మొదలైన సమస్త శరీరాలలో నీతో కూడా ఉన్న ప్రతి జంతువును వెంట పెట్టుకుని వెలుపలకు రావలెను. అవి భూమి మీద
బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందవలెనని నోవాహుతో చెప్పెను. కాబట్టి నోవాహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడండ్రును బయటకు వచ్చేది. ఈ విషయాలను ఎందుకు చెప్తా ఉన్నాను అనంటే, భయంకరమైన జల ప్రళయం ఆ కాలంలో మన మూలపాఠం పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 20 వచనం ప్రకారముగా యనమండుగురు నీటి ద్వారా రక్షించబడి, ఆ కాలంలో దేవుడు భూమంతటిని నాశనము చేశాడు. సర్వ జీవులు కూడా చనిపోయాయి. ప్రచండ వర్షం 40 రాత్రులు 40 పగళ్ళు భయంకరమైన వర్షం భూమి మీదకి రాక 150 దినాలు భూమి మీద నీళ్లు నిలిచాయి. తరువాత ఆయనే వాయువును విసరగా ఆ భూమి ఎండిపోవటం మొదలుపెట్టింది. ఎండిపోయిన తర్వాత దేవుడు నోవాహుతో అంటున్నాడు, నీవును నీ భార్యయు నీ కుమారులను నీ కుమారులను అందులో ఉన్న ప్రతి జీవి కూడా బయటకు రావలెను అన్నాడు. ఆ ప్రకారముగా వారు బయటకు వచ్చరి. 7వ అధ్యాయంలో మొదటి వచనములో వాడలో ప్రవేశించుడి అన్నాడు. 7వ అధ్యాయము మొదటి వచనములో వాడలో ప్రవేశించుడి. ప్రవేశించారండి. 7వ అధ్యాయంలో 7వ వచనములో వారు ఓడలో ప్రవేశించిరి అన్నాడు. వారు ఓడలో ప్రవేశించగానే ఆ జంతువులన్నీ కూడా ఓడలోనికి చేరేను. 9వ వచనం. ఇప్పుడు ఓడలోనికి చేరాయి. ఏం చేరాయి? జంతువులు, పశు పక్షాదులన్నీ కూడా అందులో చేరాయి. ఓడ తలుపు దేవుడే మూశాడు. ఓడ ఆ భూమి మీద నుండి ఎత్తబడ్డాది. నీరు వచ్చినాయి కనుక ఓడ పైకి లేపబడ్డాది. ఓడ ప్రయాణమై వెళ్తూ ఉంది. అరారాతు పర్వతం మీద నిలిచింది. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, అయ్యా నోవాహు బయటికి రావాలి. ఇప్పుడు బయటికి వచ్చింది. ఈ బయటికి వచ్చినప్పుడు నోవాహుతో పాటు ఇంకెంతమంది ఉన్నారండి అనంటే 7 ఉన్నారు. నోవాహుతో కలుపుకొని 8 మంది నీటి ద్వారా వారు రక్షింపబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం కదా. నీటి ద్వారా వారు ఏమయ్యారండి అని ఆలోచన చేస్తే నీటి ద్వారా రక్షింపబడ్డారు అనగా తన ఇంటిని లేక తన ఇంటి వారిని రక్షించుకొనిన నోవాహు. రేపు ఉపద్రవం రానే ఉంది. ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడలా రాబో ఉగ్రత నుండి ఎలాగో తప్పించుకుందు. ఆనాడు జలప్రళయం వచ్చింది. రేపు ఉగ్రత రానే ఉంది. ఆ ఉగ్రతలో ఎలా తప్పించుకుంటారు అనే ప్రశ్న దేవుడు వేస్తా ఉన్నాడు. నోవాహు తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. మనం మన కుటుంబాన్ని రక్షించుకోగలుగుతా ఉన్నామా? ప్రశ్న. ఈ మాటల ద్వారా మనము నేర్చుకోవాల్సిన పాఠం ఏంటండి అని అంటే, నోవాహు తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక దీనికి సహాయార్థంగా ఒక మాట మనం చదువుతాం. 11వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయము 7వ వచనం అండి. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. చాలండి. ఇప్పుడు ఎవరి కొరకు? అది దేవుడికి తెలియదా? వారు వినరన్న సంగతి దేవుడికి తెలియదా? వారు బలత్కారులు, తమ నడతను చెడిపి వేసుకున్నటువంటి ఆ ప్రజలు
దేవుని మాట వినరన్న సంగతి దేవుడికి తెలుసు కనుకనే నోవాహును హెచ్చరించాడంట. ఓ నోవాహు, జలప్రళయం వస్తుంది, మీరందరిని నాశనం చేయాలంటే జలప్రళయం తప్ప ఇంకోటి లేదు. కాబట్టి నీవు నీ కొరకు ఒక ఓడను సిద్ధం చేసుకో. దేవుడు చెప్పినట్టుగానే సిద్ధము చేసుకొని ఆయన ఏం చేస్తా ఉన్నాడు అంటే, నోవాహు తన ఇంటి వారిని రక్షించడం కొరకు ఓడను సిద్ధము చేసేను అని మనం చదువుతా ఉన్నాం. ఓడను సిద్ధము చేసి తన ఇంటి వారిని రక్షించుకునేనా నోవాహు భక్తుడు, లోతు కూడా భక్తుడే. భక్తుడు కాదా? ఆయన భక్తుడే. ఆయన కూడా ప్రభువులారా మా ఇంటికి వచ్చి ఆతిథ్యము తీసుకోనుడి అన్నాడు. అన్నాడా లేదా? అంటే దేవుణ్ణి ఆహ్వానించిన వాడే. 18వ అధ్యాయం ఆదికాండ గ్రంథం చూడండి, 19వ అధ్యాయం. ఆ సాయంకాలమున ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పుడు లోతు సొదొమ గవిని వద్ద కూర్చుండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి, నమస్కారం చేసి, నా ప్రభువులారా దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుక్కొనుడి. లేచి మీ త్రోని వెళ్ళవచ్చు. నేను అంటే ఇప్పుడు లోతు కూడా వారు వెళ్ళారు. లోతు ఇచ్చిన ఆతిథ్యాన్ని ఆ దేవదూతలు స్వీకరించారు. లోతు కూడా భక్తుడే. భక్తుడే గాని ఆజ్ఞాతిక్రమము చేశాడు. భక్తుడే గాని ఏం చేశాడండి అని అంటే, అలాగూ కాదు అన్నాడు. ప్రభువులారా అన్నాడు ఇక్కడ. అలాగూ కాదు ప్రభువా. ఎలాగూ కాదు? మరి నాయన, ఈ దేశం మీదకి, ఈ సొదొమ గొమొర్రా అనే పట్టణం మీదకి దేవుని ఉగ్రత రానై ఉన్నది. నీవును నీ ఇంటి వారును బయటకు వచ్చేయాలి అన్నాడా లేదా? అన్నాడండి. దేవుని దూతల ద్వారా హెచ్చరిక చేయబడ్డది. ఏమన్నాడు? 19వ అధ్యాయము ఆదికాండ గ్రంథం 13వ వచనం, మేము ఈ చోటు నాశనము చేయవచ్చునిమి. వారిని కూర్చిన యెహోవా సన్నిధిలో గొప్పదైన గనుక దాన్ని నాశనం చేయుటకు యెహోవా మమ్మల్ని పంపినని చెప్పగా, ఏమండి, యెహోవా మమ్మల్ని పంపించాడయ్యా, ఈ సొదొమ గొమొర్రాల్ని మేము నాశనం చేయాలనుకుంటున్నాం అని హెచ్చరిక వచ్చింది. కాబట్టి మీరు లేచి ఈ చోట నుండి మీరు బయటకు రమ్మని ఈ 15వ వచనములో ఆయన అంటున్నాడు. లోతును త్వరపెట్టి లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడ ఉన్నాను, ఈ ఇద్దరు కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పిరి. అతడు తడువు చేశాను. ఏం చేశాను? ఆజ్ఞాతిక్రమం. అతడు తడువు చేశాను. అంతేకాదు 17వ వచనములో ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తరువాత నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము, వెనుకకు చూడకము అంటే చివరి లైన్ లో లోతు అంటున్నాడు, ప్రభువా అలా కాదు కదా. ఏమన్నాడు? అలాగో దేవునితో ఏమంటా ఉన్నాడు అని అంటే, అలా కాదు. దేవుడు వెళ్ళమన్న చోటకు వెళ్ళకుండా సోయరు దగ్గరగా ఉంది, అక్కడికి వెళ్తానన్నాడండి. అక్కడికి వెళ్ళిన తర్వాత దారిలో అతని భార్య ఏమైందండి అని అంటే ఉప్పు స్తంభమాయెను. 26వ వచనం, అయితే లోతు భార్య అతని వెనక నుండి తిరిగి చూచి 19:36 అండి, 19:26. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి కదా. దేవుడు ఏం చెప్పాడు? ఇదిగో ఫలానా చోటకు వెళ్ళు అని అంటే, లేదు లేదు అక్కడికి వెళ్ళను, సోయరుకు వెళ్తాను. అలా కాదు ప్రభువా, పొడుగు చేశాడంట, ఆలస్యం చేశాడంట,
లేట్ చేశాడంట. నోవాహు అలా చేయలేదే. వెంటనే ఇప్పుడు ఏది ఈజీ? ఇంటిని విడిచి రారా నాయనంటే అది ఈజీయా? 3 అంతస్తులు ఓడ కట్టరంటే అది ఈజీయా? ఓడ కట్టడమే కష్టం. ఇల్లు విడిచిపెట్టి రా అని అంటే చక్కగా వచ్చేయచ్చు. పోషించే పోషణకర్త చెప్తున్నాడు కదా, ఆయన అక్కడ కూడా పోషిస్తాడు కదా, రావాలి కదా. తడువు చేసేను, అలాగూ కాదు అనేను, కనుక భార్య ఉప్పు స్తంభమాయను, కుమార్తెలు వ్యభిచారులాయను కదా. అక్కడ అధ్యాయం అంతా చదువుకోండి. ఈ అధ్యాయం అంతా చదివితే 19వ అధ్యాయంలో 30 వచనం నుండి చివరి వరకు చదివితే కుమార్తెలు వ్యభిచారులాయను. ఎంత విచారం! లోతు నీతిమంతుడే, కానీ అంశం ఏంటండి అని అంటే తన కుటుంబాన్ని రక్షించుకోలేకపోయాడు. నోవాహు నీతిమంతుడే, లోతు నీతిమంతుడే, కానీ లోతు తన కుటుంబాన్ని కాపాడుకోలేకపోయాడండి. లోతు ఏమయ్యాడండి అని ఆలోచన చేస్తే తన కుటుంబాన్ని కాపాడుకోలేకపోయాడు. కానీ ఇక్కడ నోవాహు తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు. లోతు నీతిమంతుడని ఎక్కడ అంటున్నారండి అంటే అర్థం అవడానికి పేతురు రాసిన 2వ పత్రిక, పేతురు రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయం 7వ వచనం అండి. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడకు లోతు కదా. నీతిమంతుడకు లోతు, నీతిమంతుడే. లోతు ఎవరండి? ఆ నీతిమంతుడు కాదు, నీతిమంతుడే, కానీ ఆజ్ఞాతిక్రమం తడువు చేసేను. అలాగ కాదు ప్రభువా, నేను దేవుడు చెప్పిన స్థలానికి పోకుండా తన ఇష్టమైన స్థలానికి వెళ్తూ ఉండగా భార్య ఉప్పు స్తంభమాయను, కుమార్తెలు వ్యభిచారులాయను. అమ్మోనీయుడే గాని మోయాబీయుడే గాని అక్కడ నుండే ప్రారంభించబడేను కదా. ఎంత బాధాకరం! తన కుటుంబాన్ని రక్షించుకోలేని లోతు. అయితే నోవాహు దేవుని మాట విని దేవుని మాట ప్రకారముగా తన కుటుంబాన్ని రక్షించుకున్న నోవాహు. మనం రక్షింపబడ్డామంటే సరిపోదండి, మనం పరలోకం వెళ్ళిపోదామంటే సరిపోదండి. మనతో పాటు మన కుటుంబం అంతా కూడా ఎక్కడ ఎలా ఉంటున్నామో చక్కగా మటన్ వండుకోను, బిర్యానీ వండుకోను, చక్కగా అందరు కలిసి కూర్చొని తింటారు కదా, కొబ్బరి అన్నమో ఏదో అన్నమో వండుకొని తింటారు కదా. అలాగే ఒక్కడ కూడా మిస్ అవ్వకుండా అక్కడ కూడా ఆ 7 ఏళ్ల విందులో మనం అందరం కూడా ఉండాలి. అక్కడ 7 ఏళ్ళు పరిశుద్ధులకు విందు పోతుంది, ఆ విందులో మనం ఉండాలి కదా. ఆ పరిశుద్ధులతో కూడా మనం ఉండాలి కదా. మన భార్య పిల్లలందరూ కూడా అక్కడ ఉండాలి కదా, మన కుటుంబాలన్నీ ఉండాలి కదా. ఈ ఆలోచన ఉందా? ఈ ఆలోచన ఉందా? రక్షణ కొరకు దేవుడు కోరుతా ఉన్నాడు. ఏమండి, రక్షణ అనేది ఒక పాస్పోర్ట్ లాంటిది. పరలోకానికి వెళ్ళటానికి రక్షణ లేకుండా పరలోకం వెళ్ళలేదు. పాస్పోర్ట్ లేకుండా డొమెస్టిక్ ఎయిర్లైన్ లేదా ఇక్కడ తిరిగేసేమో, కానీ విదేశాలకు వెళ్ళాలంటే ఏముండాలి? పాస్పోర్ట్ ఉండాలి. రక్షణ అవసరం. ఆయన పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకమునకు వచ్చాడు. పాపులమైన మనందరినీ రక్షించాడు, మంచిదే. మనలో ఎవరైనా తప్పిపోతున్నారేమో, కుటుంబాల్లో ఎవరైనా తప్పిపోతున్నారేమో, ఇంకా రక్షణలోనికి రాలేదేమో, ఓ స్త్రీ, దేవుడు ప్రశ్న వేస్తాడు. కొరింథీయులకు రాసిన 1వ పత్రికలో 7వ అధ్యాయం
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 18వ వచనం అండి. 7వ అధ్యాయము 18వ వచనం. ఓ స్త్రీ, నీ భర్తను రక్షించుకుందువో లేదో నీకే తెలియను కదా. నేను రక్షణ పొందానండి, నేను పరలోకం వెళ్ళిపోతాను. ఇక్కడైతే అలా ఆయన్ని ఏమన్నానంటే ఉంది కలగన్నావు అటు వచ్చేస్తారు ఎగరేసుకుంటాం అన్నరా. అయ్యి బాబా అదిగెత్తారా పిల్లల్ని ఏమన్నా ఇలాగనేసాడు అలాగనేసాడు అలాగనేసాడు ఇంకా 2 మొక్కలు ఎక్కేసి పిండి కొట్టి కొట్టనుకుంటున్నారు. మీరు నాకు తెలుసు కదా మీరు ఎలాంటి వాళ్ళు కదా. అయితే మరి అక్కడికి చేరకపోతే అక్కడికి వెళ్ళాలి కదా. ఓ స్త్రీ, నీ భర్తను రక్షించుకుందువో లేదో నీకే తెలియను కదా. ఓ పురుషుడా, నీ భార్యను రక్షించుకుందువో లేదో కదా. నీ భార్యను రక్షించుకోవాలా, పురుషుడి మీద ఉంది. నీ భర్తను రక్షించుకోవాలా, భార్య స్త్రీ మీద ఉంది. రండి చర్చికి వెళ్దాం, గురువారం బజార్కి వెళ్దామంటే కూడా సంచెట్టుకుని వచ్చేస్తాడు కదా. ముందు మీరే ఉంటారు, వెనక ఆయన ఉంటాడు. ఆయన తెలియదు, మనకు తెలిసిన షాపులో నేను తిరిగేస్తాం తిప్పేస్తాం. మీకు తెలియనప్పుడు నేను అక్కడక్కడ చూస్తూ ఉంటాను. ఏమండి ఆ బంగారం షాపులు, మళ్ళీ నటరాజ్ మార్కెట్లు, ఇంకేం మార్కెట్లు ఏమేమి ఉన్నాయన్నీ మనకి తెలుసు. అమ్మాయిని క్యాష్ ఇస్తాడంతే వచ్చి సర్లే నీకు నచ్చింది తీసుకో అంటాడంటే ఏం చేస్తాం పాపం. మరి ఇన్ని చోట్లకు వచ్చినోడు దేవుని మందిరానికి ఎందుకు రాడు? రక్షించుకోవాలి కదా, చెప్పాలి కదా. అందుకు బాధ్యత ఎవరి మీద పెడతా ఉన్నాడు అని అంటే వినకపోతే కర్మండి, చెప్పడం మన ధర్మం. ఓ స్త్రీ, ఏమండి నేను ఎంతో చెప్తున్నానండి, ఆయన రక్షణ కోసం ఎంతో ప్రార్థన చేస్తున్నారు, ఉపవాసం ఉంటారు. ఓకే, నీ డ్యూటీ అయిపోయింది, ఆ దేవుడు చూసుకుంటాడు. కనీసం ఒక మాట అన్న దేవుని మందిరానికి రండి వెళ్దామనే మాట ఏదైనా చెప్పగలుగుతున్నావా? చెప్పాలి. దేవుని వాక్యం హెచ్చరిక చేస్తుంది. ఓ స్త్రీ, ఓ పురుషుడా అని దేవుని వాక్యం మనకు హెచ్చరిక చేస్తుంది. కనుక రక్షణ పొందితే సేఫ్. ఎక్కడుంటావు? పరలోకంలో ఉంటావు. ఓడలో ఉన్న వాళ్ళందరూ సేఫా కదా? సేఫ్. సంతోషముగా లోపలికి వెళ్ళారు, సంతోషముగా బయటకు వచ్చారు. బయటకు వచ్చిన వారి ద్వారా న్యూ జనరేషన్, ఇంకా భూమి దాని సంపూర్ణత నవ్వకుదే అంతే. మరి అప్పుడు ఆయన ఈశ్వరివతులు కనబడి భూమి అంతా ఎవరిదండి? ఆయనే. కారణం మాట విన్నాడు. లోతు విన్నాడా? వినలా. కడువు చేశాడంట. అలా కాదు ప్రభు అన్నాడంట. అక్కడికి వెళ్ళి నేను ఎక్కడికే వెళ్తాను అన్నాడంట. ఏమయ్యాడు కదా. కనుక ప్రియ దేవుని బిడ్డ ఆలోచన చేయాలి. మనం రక్షించబడ్డామంటే సరిపోదు, కానీ మన కుటుంబము కూడా రక్షించాలి. అపోస్తల కార్య గ్రంథంలో ఒక మాట మనం చదువుతాం చూడండి. 16వ అధ్యాయం 15వ వచనం అండి. 16వ అధ్యాయం 15వ వచనంలో ఆమె ఇంటి వారును బాప్తిస్మం పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మను బలవంతము చేసెను. కాబట్టి మమ్మను బలవంతము చేసెను కదా. ఆలోచన చేస్తున్నారా? ఆమె రక్షింపబడ్డది. తుయతైర పట్టణస్థురాలైన లూదియా. ఏమండి, ఆమె వ్యాపారస్తురాలు. ఆమె ఒక పొడి మీదట అక్కడ వ్యాపారస్తురాలు అని చెప్తా ఉన్నాడు. ఆమెను గురించి ఓదా రంగు పొడిని ఆమె అమ్మేది ఒక వ్యాపారస్తురాలు. పౌలు గారు సువార్త ప్రకటిస్తూ ఉంటే విన్నదంట. విని వెళ్ళి భర్తకి చెప్పి పిల్లలకి చెప్పి వారందరినీ బాప్తిస్మం ఇచ్చుకునే వరకు వారిని విడిచిపెట్టాల. ఇప్పుడు పౌలు గారి దగ్గరకు వచ్చి అడిగారండి, మరి మేము బాప్తిస్మం పొందాము, మా కుటుంబం అంతా బాప్తిస్మం పొందిందని మీరు ఇచ్చితే మా ఇంటికి ఒకసారి రండి అని మమ్మను బలవంతము చేసాను. 40వ వచనంలో
వారు చెరసాలలో నుండి వెలుపలికి వచ్చి లూదియా ఇంటికి వెళ్ళిరి. అక్కడి సహోదరులను చూసి ఆదరించి బయలుదేరి పౌలు శీలలు లూదియా ఇంటికి వెళ్ళారు. ఇంటికి రండి అన్నది కదా. అసలు మేము బాప్తిసం పొందామని, అసలు మేము ప్రభువు నమ్మామని మీరు ఎంచితే, నేను విశ్వాసము గలదానని మీరు ఎంచితే రండి. లూదియా తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. నోవహు తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. ఆ ప్రక్కనే చూడండి 34వ వచనం. మరియు అతడు తన వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనం పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడనైతే తన ఇంటి వారందరితో కూడా ఆనందించారు. ఎవరైనా చెరసాలధిపతి అండి పౌలు శీలలను బెత్తరతో కొట్టారట. పుతోను అనే దయ్యం పట్టిన దాన్ని విడిచిపోమని ఆజ్ఞాపించక అతనికి వచ్చే ఆదాయం పోయిందని అతను వెళ్ళి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వచ్చి పౌలును శీలను పట్టుకొని అసలు ఇక్కడ బోధ చేయటానికి వీల్లేదు అబ్బాయి అని చెప్పి ఆ చెరసాల్లో వేస్తే అది చప్పటి కొట్టి పాటలు పాడుతున్నారండి. ఈ లోపల పెద్ద భూకంపం కలిగిందండి. వాడు చెరసాల అధిపతి, అయ్యో జైలర్, వీళ్ళందరూ పారిపోతే నన్ను కొట్టుకుంటారేమో అని కత్తి దూసి చచ్చిపోవాలని, సూసైడ్ చేసుకోవాలని కత్తి తీసుకుని చంపుకోవాలని అనుకుంటే మీరు ఏ హానియో చేసుకొనవద్దు. ఆ మాట మనం చూస్తాం చూడండి. 27వ వచనంలో, అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండుట చూసి ఖైదీలు పారిపోయిననుకొని కత్తి దూసి కన్ను తాను చంపుకొనపోయాను. అప్పుడు పౌలు, నువ్వు ఏ హానియో చేసుకొనవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నాం అని బిగ్గరగా చెప్పాను. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలును శీలను చూసి సాగిలపడిరి. వారిని వెలుపలికి తీసుకొని వచ్చి అడుగుతున్నాడు, ఇలారా రక్షణ పొందుటకు కదా ఏం పొందాలి ఇప్పుడు? రక్షణ పొందుటకు నేనేమి చెయ్యవలనని కదా, నేనేం చెయ్యాలి ఇప్పుడు? రక్షణ పొందాలయ్యా. మీరు రక్షింపబడినోడు కాబట్టి పారిపోలేదు, ఇక్కడే ఉన్నారు నిజాయితీ పరులు, నీతిమంతులు కాబట్టి నేను కూడా రక్షణ పొందాలనుకుంటున్నాను. ఏం చెయ్యాలి అని అంటే చదవండి. విశ్వాసం ఉంచము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదరని చెప్పి అతని ఇంటినున్న వారందరికీ దేవుని వాక్యము బోధించిరి. ఆ రాత్రి అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిసం పొంది చెరసాల అధిపతి యొక్క భార్య బిడ్డలందరూ కూడా బాప్తిస్మము పొందిరి. చెరసాల అధిపతి తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. లూదియా తన కుటుంబాన్ని రక్షించుకుంది. నోవహు తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. అపోస్తల కార్యగ్రంథములోనే 11వ అధ్యాయం 14వ వచనం అండి. 11, 14. నీవును నీ ఇంటి వారందరూ ఏ మాట వలన రక్షణ పొందిరో ఏ మాట వలన రక్షణ పొందిరో కదా. కొర్నేలు గారితో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. అయ్యా నీవును నీ ఇంటి వారును ఏ మాటల ద్వారా రక్షింపబడిదిరో. ఇప్పుడు కొర్నేలు గారు కుటుంబం ఏమైంది? రక్షించబడ్డ. తన ఇంటిని రక్షించుకుని కొర్నేలు ఆలోచన చేస్తున్నాను. మనం రక్షణ పొందేసిన సంకల బైబిల్ తిరిగేస్తున్నాం, మన బైబిల్ అంతా తెలుసు అనేసి తిరిగితే సరిపోయిందా? నాకు పాటలన్నీ వచ్చు అంటే తెలియదుందా? నాకు ప్రార్థన బాగా వచ్చు అంటే సరిపోయిందా? ఇంటిని రక్షించుకోవాలి. వారు మాట వినకపోయినా, వారు ఎలాంటి వారైనా కదా,
వారి గురించి ప్రార్థన చేయాలి. మనసులో చేసుకో, మనసులో చేసుకో. ప్రభువా కొర్నేలి తన ఇంటి వారిని రక్షించుకుంటా ఉన్నాడు. అదేవిధంగా లూదియా తన ఇంటి వారిని రక్షించుకుంటా ఉంది. అదేవిధంగా చెరసాలాధిపతి తన ఇంటి వారిని రక్షించుకున్నాడు. నోవహు తన ఇంటి వారిని రక్షించుకున్నాడు. జక్కై ఎవరు? నేడు ఈ ఇంటికి రక్షణ ఎవరికి వచ్చింది? జక్కయ్య నీకు వచ్చింది. అందులో లూకాసు వార్త 19వ అధ్యాయం 9వ వచనం చదువుతాం. లూకాసు వార్త 19వ అధ్యాయము 9వ వచనం. అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నశించిన దానిని వెనక రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చునని అతనితో చెప్పాను. ఆలోచన చేస్తున్నారా? నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఎంతకాలం ఆ ఇంటికి ఏమి లేదు, రక్షణ లేదు. నోవహు నీవును నీ ఇంటి వారును ఎక్కడ ప్రవేశించాలి? ఓడలోనే ప్రవేశించాలి. దేవుడు కుటుంబంగా చూడండి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వంలో ఏకత్వం కలిగిన వాడైన దేవుడు కనుక కుటుంబాన్ని ప్రేమిస్తా ఉన్నాడు. దేవుడు శరీరము కలిగిన వాడండి. శరీరం ఉంది. అందుకే పునరుద్ధానుడైన తరువాత కూడా తోమా దగ్గరికి వచ్చి ఇదిగో చెయ్యి పెట్టి చూడు, నీవు రేలు పెట్టి చూడు అన్నాడా లేదా? శరీరం ఉంది కాబట్టి అన్నాడు. మన దేవునికి పరలోకం ఉంది. మహామహుని కుడి పార్శ్వమున ఆయన కూర్చుండి ఉండేను ఉన్నాడు. సాతానుగాడికి కుటుంబము లేదు. వాడు అనుచరులు అంతే. సాతానుగాడికి పరలోకము లేదు, త్రోయబడ్డాడు. సాతానుగాడికి శరీరము లేదు, వాడు మాయా స్వరూపి. ఆలోచన చేస్తున్నారా? కనుక కుటుంబాల మీద దాడి చేస్తాడు, శరీరం మీద దాడి చేస్తాడు. పరలోకం వెళ్ళిపోతావా అంటాడు. ఆ నీకంటే గొప్పవాడు కదా, అలా చేస్తున్నాడు. వీడు నీకంటే అంటే ఎదట వారి తప్పులు మనకు చూపించి మన దారికి అడ్డపడతా ఉంటాడు. విశ్వాసములో నుండి తొలగించడానికి సాతానుగాడు ప్రయత్నిస్తుంది. గమనించుకోవాలి. విశ్వాసం కుటుంబాలు రక్షించబడాలి, సమాజం రక్షించబడాలి. దేవుడు జక్కయ్య దగ్గరకు వచ్చాడు. జక్కయ్యని చూసిన వెంటనే జక్కయ్యని దేవుడు చూశాడా లేక దేవుడిని జక్కయ్య చూశాడా అంటే దేవుడే చూశాడు. నువ్వు చెట్టు ఎక్కడ ఉందే కదా, నేను నిన్ను సూచింది అన్నాడు. జక్కయ్య బ్రతుకంతా చూశాడు. ఇదిగో నమ్ముకో, రక్షణ పొందుకో అనకుండానే జక్కయ్య మొదలెట్టాడు. ఇదిగో ప్రభువా, నేను ఎవరి దగ్గరైనా న్యాయంగా ఏదైనా తీసుకునే కదా. పశ్చాత్తాపం, రిపెంటెన్స్, ఇది ఇచ్చేస్తున్నాను అన్నాడు. ఇచ్చేశాడు. వెంటనే దేవుడు అన్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. రక్షించబడిన జక్కయ్య కుటుంబం, రక్షింపబడిన లూదియా కుటుంబం, రక్షింపబడిన చెరసాలాధిపతి కుటుంబం, రక్షింపబడిన కొర్నేలి కుటుంబం, రక్షింపబడిన నోవహు కుటుంబం. మనం రక్షించబడతామంటే సమాజానికి సువార్త ప్రకటించాలి. సమాజానికి సువార్త ప్రకటించకపోతే వారు రక్షణలోనికి రాలేదు. సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళాడా? ఆవిడ వస్తాదన్న సంగతి ఎరిగిన వాడు కనుక ముందే వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. ఆవిడి పాపాత్మురాలు. అంటే 5 పెరుగుట్లు ఉన్నారు. సొసైటీలో వాల్యూ లేదు కాబట్టి మిట్ట మధ్యాహ్నం వచ్చింది. మామూలు సమయంలో వస్తే అందరూ పలకరిస్తారు, అందరూ చూస్తారని మిట్ట మధ్యాహ్నం వచ్చింది అక్కడికి.
యేసు అక్కడ ఉన్నాడు. నాకు దాహం ఇమ్మన్నాడు. ఆవిడన్నది మీరు యూదులు, మేము సమరయులం, మీకు మాకు సాంగత్యం ఉండదు, అది ఇది అని చెప్పుకొచ్చింది. ఈ సంభాషణ జరిగింది. అప్పుడు దేవుడు అన్నాడు, యేసుప్రభు అన్నాడు, నీ పెనిమిటి ఎక్కడ అన్నాడు. లేరన్నాడు. నీకు 5 పెనిమిట్లు ఉన్నారు అన్నాడండి. అన్నాడా లేదా? నీకు యోహాను సువార్త 4వ అధ్యాయం ఎంతమంది పెనిమిట్లు అన్నాడు? నీకు 5 పెనిమిట్లు ఉన్నారు అన్నాడండి. ఇప్పుడు ఉన్నవాడు నీ భర్త కాదన్నాడు. 18వ వచనమండి, 4:18. నీకు 5 పెనిమిట్లు ఉంటుంది. ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు. వెంటనే సత్యమే చెప్పితివి. ఆవిడేమన్నది? అమ్మో సత్యమే చెప్పావు అనని కదండి. అనని వెంటనే 28వ వచనం, ఆ స్త్రీ తన కొండను విడిచి ఊరిలోనికి వెళ్ళి మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషులు చూడుడి. ఈయన క్రీస్తు కాడా కదా. ఆవిడ వచ్చేయమంటుందో తెలుసా? ఇదిగో నేనేంటేంటి చేశాను, నేనేమేం చేశాను, నా బ్రతుకంతా బయట పెట్టాడు. నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడు క్రీస్తు కాడా అన్నదట. ఎక్కడికి వెళ్ళి? ఊర్లోకి వెళ్ళింది. సువార్త. ఏ వార్త? ఆవిడ రక్షించబడ్డాది. నువ్వు సత్యమే చెప్పావంది కదా. వెంటనే రక్షణ అంటే ఏంటో తెలిసింది. అమ్మో అనుకుంది, ఆ కొండ పడేసింది. అక్కడ వెళ్ళింది ఊరిలో. ఇదిగో నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడు క్రీస్తు కాడా. వారందరూ కూడా ఆమె మాటను బట్టి కాక మాట విన్నారు, వచ్చారు. కానీ చూడండి 41, ఆయన మాటలు వినినందున ఇంకా అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి ఇక మీదట ఆమె చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని నిజముగా లోక రక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామనేది. వారందరూ ఏమయ్యారు? రక్షింపబడిరి. నమ్మిచున్నామంటే రక్షింపబడిన. నమ్మి బాప్తిసం పొందినోడు రక్షింపబడును. అయ్యా ఆవిడ చెప్పింది విన్నాము, వచ్చాం. ఆవిడ మాటలను బట్టి కాదు, కానీ మేము కన్నులారా చూసాం. కాబట్టి ఆమె చెప్పిన మాటను బట్టి కాక మేము స్వయంగా చూసి నమ్ముచున్నాం. సమరయ స్త్రీ రక్షించబడి తన పెనిమిటి వాళ్ళందరూ ఎక్కువ కనుక ఊరిలోనికి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది? ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు. వాడికి చెప్పిన ఉపయోగము లేదు. కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? ఊరిలోకి వెళ్ళు. రక్షణ సువార్త ప్రకటించింది. అయ్యా ఇదిగో నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడు క్రీస్తు కాడా, రండి అన్న. వెంటనే వారందరూ వచ్చారంట. మాటలు బట్టి, ఆ మంచి మాటలు బట్టి వచ్చిన తర్వాత ఆ మంచి మాటలు కాదు కానీ, అయ్యా మేము మిమ్మల్ని చూశాం, మేము అందరినీ ఎందు నమ్మిక ఉంచుచున్నాం. రక్షించబడ్డారు. గ్రామస్తులు రక్షించబడ్డారు. ప్రియులారా, రక్షణ అవసరం. ఏమవసరం? దేవుని ఆలయం వస్తున్నాం. దేవుని ఆలయం లేదో మనం అర్పిస్తున్నాం, పాటలు పాడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, అన్ని బాగున్నాయి. పరలోకం చేరగలమా? రక్షణ అనుభవం ఉందా? ఆయన రక్షిస్తాడు. రక్షింపనేరకుండానట్లు యెషయా గ్రంథం 59:1 అండి. రక్షింపనేరకుండానట్లు యెహోవా హస్తము కొరచకాలేదు, విననేరకుండానట్లు ఆయన చేతులు మందము కాలేదు. అయితే మీ పాపములు మీకును ఆయనకు మధ్య అడ్డుగోడలుగా ఉన్నాయట. ఎలాగున్నాయి? మీ పాపములు మీకును ఆయనకు మధ్య అడ్డుగోడలుగా ఉన్నాయి కనుక వాటిని తొలగించండి. పాపిని ప్రభువారిన పాపిని ఆయన ఒప్పుకుంటే కదా, ఆయన రక్షింపబడని వారి కొరకు దినమెల్లా చేతులు చాపుతున్నాడంట. ఈ రోజు వస్తాడు,
ఈ గంటలో వస్తాడు, రేపు వస్తాడు, ఆ గంటలో వస్తుంది, ఈ గంటలో వస్తుంది, ఆ గంటలో రక్షించబడతాదేమో అని మన ఆయుష్ పెంచి ఆయన ఎదురు చూస్తున్నాడు, రక్షణ పొందుతావేమో అని. రక్షణ పొందకపోతే ఆ రోజు ఒక రోజు రానయ్య ఉందండి. ఆ రోజు తప్పించుకోలేదు. రక్షణ అవసరం. తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి రాక, తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి రాక, ఇట్టుకొకరు కొట్టుకు అనాథులై అది చేరుతుంది. ఆ రోజు శ్రమ నుండి తప్పించి నాదుడు లేడు. అదే అదే ఆ రోజు. అంటే ఒక రోజు రాలేదు. ఆ రోజు తప్పించుకోవాలి అనంటే రక్షణతో ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. వాక్యము ప్రకటించబడుతూ ఉండగా, దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా, ఏమో ఇంకా రక్షింపబడలేదేమో, నామకార్థంగా ఉండిపోతా ఉన్నామేమో. స్వపరీక్ష చేసుకొని రక్షింపబడితే ఆ రోజు ఆ ఉగ్రత నుండి తప్పించాం. ఆ రోజు భయంకరమైన రోజు అండి. సూర్యుడు నలుపైపోతాడు, చంద్రుడు ఎరుపైపోతాడు. ఈ హై పిచ్లో పాడటం కష్టం కనుక వీళ్ళరా కష్టమైన పరిస్థితి రాకముందే, ఆ ఉగ్రత ఇక్కడికి రాకముందే దేవుడు రక్షింపబడిన వారిని తీసుకువెళ్ళటానికి మేఘం మీద వస్తాడు. ఆ మేఘాన్ని పంపిస్తాడు. ఆ మేఘం మీద మనం అందరం ఎక్కడై ఉన్నాం. ఎవరాళ్ళు? రక్షింపబడిన వారు మాత్రమే. మేఘం మీద ఆయన రక్షింపబడిన వారందరినీ అక్కడ కొనుక్కోబడిన తరువాత విడవబడతారు. ఎవరు వారు? రక్షింపబడని వారు విడవబడతారు. వారి మీదకి వచ్చే శ్రమ ఎంతంత. పర్వతాల దగ్గరికి వెళ్ళి మా మీద పడండి, చచ్చిపోవాలనుకుంటున్నాం అనుకుంటే చావురాదంట. ఆ రోజు ఎలా ఉంటుందండి అని అంటే, ఒకడు వీధంట వెళ్తా ఉంటే సింహం ఎదురు వచ్చినట్టు ఉంటుంది, ఎలుగు బండి ఎదురు వచ్చినట్టు ఉంటుందంట. ఎక్కడో చేయి వేస్తే అక్కడ పాము కరిచినట్టు ఉంటుందంట, తేలు కుట్టినట్టు ఉంటుందంట. అమ్మో ఏంటి పరిగెడతావు? శ్రమలు, కష్టాలు, ఆకలి, బాధలు. ఆ చీకట్లు ఎక్కడ పరిగెడతాం? సూర్యుడే నిలిపోయిపోతే. కనుక ఆ దుర్దినమ రాకమునిపై, ఆ భయంకరమైన ఉగ్రత దినమ రాకమునిపై రక్షణ పొంది, నీవు మాత్రమే కాదు నీ కుటుంబము కూడా రక్షణ పొందితే ఎంతైనా మేలుంది. ఆ మహా సంతోషకరమైన విందులో ఉంటావు, ఆనందముతో అక్కడ చక్కగా సంతోషముతో దేవునితో ఉంటావు. అక్కడ యేసు ప్రభువుని చూస్తావు, అక్కడ యోబును చూస్తావు, అక్కడ దావీదును, అక్కడ భక్తులందరినీ చూస్తావు. ఇక్కడ వారి చరిత్ర వింటున్నావు, అక్కడ చరిత్ర వినపడదు. యోబు గారంటే మీరా, అమ్మో ఎన్ని శ్రమలు పడొచ్చారు, దావీదంటే మీరా, అమ్మో, అవన్నీ కనపడతాయి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విషయాలు మనం గమనించే వాళ్ళంగా ఉండాలి. ఆ విషయాన్ని గమనించి మనము దేవుని యొక్క రాకడకు ఎత్తబడే వారముగా ఉండాలి. ఆ రోజు అంటామంట, చూడండి ఒకసారి ఒక మాట గుర్తొచ్చింది. యెషయా గ్రంథం 25వ అధ్యాయం 9వ వచనం. ఆ దినమున జనులు ఇలాగు అందరు, ఇదిగో మనలను రక్షించునని మనము కనిపెట్టుకొని ఉన్న మన దేవుడు, మనము కనిపెట్టుకొనిన యెహోవా ఈయనే. చాలండి, ఆలోచన చేస్తున్నారా? ఆ రోజు అనుకుంటాం, ఇప్పుడు మనం చూడలేదు కదా యేసు ప్రభు వారిని, యెహోవా దేవుని ఇప్పుడు మనం చూడలేదు కదా. ఆ రోజు అనుకుంటాం, అబ్బా ఈయనేనా,
ఈయనేనా మనల్ని రక్షించిన యెహోవా? ఈయనేనా మనల్ని రక్షించిన యేసుక్రీస్తు వారి రూపంలో వచ్చిన యెహోవా దేవుడు ఈయనేనా? ఆ దినం రాదయ్యా. కనుక ఆ రోజు రక్షణను బట్టి సంతోషించి ఉత్సహింతము అన్నాడు. దేని బట్టి? అక్కడే రాయబడ్డాడు. ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సహింతం. ఆ రోజు ఏం చేస్తాం? సంతోషం ఉంది, ఉత్సాహం ఉంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈయనేనా మనం రక్షించిన వాడు? ఈయనేనా మన రక్షణకర్త? అమ్మో అని అనుకుంటామంటారు. కనుక ఈ మాటలని నిరర్ధకము కాదు, ఈ మాటలని యథార్థములు. దేవుని వాక్యంలో సొన్నైనను పొల్లైనను తీసివేయటానికి వీలు లేదు. మిమ్మల్ని ఏదో భయపెట్టాలనో, మిమ్మల్ని ఏదో బెదిరించాలనో, ఏదో వచ్చేస్తుందని పదం వచ్చేస్తుందనో, ఏదో చెప్తున్నానో అనుకోకండి. కానీ ఒక్కరోజు భద్రత దినం అనేది ఉంది. ఆ దినాన్ని తప్పించుకోవటానికి రక్షణలో ఉండాలి. రక్షణను కొనసాగించడం చాలా కష్టం, చాలా కష్టం. అనేక శ్రమలు ఎదురవుతాయి, అనేక కష్టాలు ఎదురవుతాయి, అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి, అనేక అవమానాలు గుండా వెళ్ళాలి, అనేక నిందల గుండా వెళ్ళాలి, అనేకమైనటువంటి మన మీద పడతాయండి. వాటన్నిటినీ తట్టుకుంటూ ఈ రక్షణను ఓపికతో కొనసాగించండి అన్నాడు. కాబట్టి రక్షింపబడితే మేలుంది. లోతు తన కుటుంబాన్ని రక్షించుకొనలేకపోయాడు. నోవాహు తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. కొర్నేలు తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. లూదియా తన కుటుంబాన్ని రక్షించుకుంది కదా. సమరయ స్త్రీ ఆ ఊరిని రక్షించుకుంది. చెరసాల అధిపతి తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. జక్కయ్య తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. చాలా మంది కనపడతా ఉన్నారు. కనుక ప్రియ దేవుని బిడ్డల విశ్వాసుల రక్షణ యెహోవా ఆధీనం. రక్షించడానికి సంసిద్ధంగా ఉన్నాడు. రక్షణ కొరకు ఎదురు చూసి, ప్రభువా ఏదో తప్పయింది, మన్నించు, క్షమించు, ఇక నుండైనా నీ సొత్తుగా, నీ జన్మగా, నీ ప్రజగా నన్ను చేసుకో, నీ కోసం బ్రతకాలనుకుంటున్నాను అనే ఆలోచన కలిగి ఆయన కోసం బ్రతికే వారముగా ఉండాలని కోరుచు ఈ మాటలు ముగిస్తా ఉన్నాను. దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుగా. కనికర సంపన్నుడానికి వందనాలు నాయన. నోవాహు జీవితంలో నుండి మీరు మాతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి వందనాలు మా నాయన. మా ప్రభువా అనేక పాటల ద్వారా మమ్మల్ని బలపరుస్తూ నాయన ఇంకను ప్రభువా ఈ కృపలో నాయన దృఢపరుస్తున్న విధానాన్ని బట్టి వందనాలు. నోవాహు ఏ విధంగా తన కుటుంబాన్ని రక్షించుకోగలిగాడు. విశ్వాసంగా మేమందరము కూడా ఒకవేళ రక్షించుకోలేకపోతా ఉన్నామేమో, రక్షించుకొని ఆ నీ రాజ్యములో చక్కగా జీవించడానికి కృపను గ్రహించింది. చేరువచ్చిన బిడ్డలందరినీ దీవించింది. యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ప్రార్థన చేయుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.